ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నువ్వు ఏదైతే అవమానాన్ని పొందావో, మనుష్యుల చేత తృణీకరించబడ్డావో, నిన్ను అనేక మంది చిన్న చూపు చూచారో, ఏ విషయములో నేను ఒంటరి వాడిని నాకు ఎవ్వరూ లేరని నువ్వు దిగులు చెంది అవమానాన్ని పొందావో, దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏ విధంగానో తెలుసా? నీకెంతైతే అవమానానికి దేవుడు అంటున్నాడు, రెట్టింపు ఘనత అనేది నీ జీవితంలో నీకు కలగబోతూ ఉంది. ఆమేన్. దేవాతి దేవుని యొక్క మహాకృప ఈరోజు నిన్ను ఆవరిస్తూ ఉంది. నువ్వు ఏదైతే బాధపడుతూ ఉన్నావో, ఏదైతే దుఃఖాన్ని నువ్వు మింగావో, దాని అంతటికీ కూడా రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు ఘనత నీ జీవితంలో నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ఇది దేవుని వాగ్దానం. ఇది తాత్కాలికమైన మనుష్యులు చెప్పే మాట కాదు. ఇదిగో దేవుడు ఈరోజు నిన్ను చూచిన నీ తండ్రి నిన్ను బలపరుస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు పొందిన అవమానమైనా, నీకు కలిగిన దుఃఖమైనా, నీకు కలిగిన అన్యాయమైనా, నష్టమైనా నువ్వు మరొక మనుష్యుని దగ్గర చెప్పడం కాదు, నువ్వు ఒక నరుని దగ్గర నువ్వు వెల్లడి చేయడం కాదు, నీ తండ్రి దగ్గర చెప్పేదంతా కూడా, అయ్యా ఇదిగో నా పరిస్థితి, తండ్రి ఇదిగో నా అవమానము, అయ్యా ఇదిగో నా నిస్సహాయత, మనుష్యులు ఇందును బట్టి నన్ను దూషించారయ్యా అని ఏ విషయాల్లో నీకు ఇబ్బంది ఉందో, అది నీ బిడ్డల గురించి అవ్వచ్చు, అది నీ యొక్క ఈ లోక సంబంధమైన కొన్ని విషయాలు అయి ఉండొచ్చు. వాటన్నిటి విషయంలో కూడా నువ్వు దేవుని వద్ద కనుక చెప్పినట్టయితే, నా ప్రభు చెప్తున్నారు, రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు ఆయన. ఆమెన్. ఈరోజు అన్నారా చాలామంది, నీ బిడ్డలు ఎందుకు పనిచేయరు అంటూ ఉన్నారా? వాళ్ళని ఘనులుగా నా దేవుడు దీవిస్తాడు. ఈరోజు నీ బ్యాక్గ్రౌండ్ లేదు, నీకేమీ లేదు, నువ్వు ఒంటరి వ్యక్తి అంటున్నారా? లేఖనంలో దేవుడు చెప్పాడు, పెంట కుప్పల మీద నుంచి ఆయన లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో పెడతాడంట. ఏ విషయంలో కూడా నువ్వు అవమానపడొద్దు, భారము నువ్వు మోస్తూ ఉండొద్దు. ప్రభు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఏదైతే నువ్వు ప్రయాసపడి భారము మోస్తున్నావో, నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తానని దేవుడు చెప్పాడో, నీ భారమంతయు ఈరోజు దేవుని దగ్గర పెట్టు. నీ బాధంతా దేవుని దగ్గర చెప్పు. నీ మనస్సులో ఉన్న దుఃఖము, ఆందోళన, ఆ ఏదైతే భయం ఉందో, ఈరోజు నువ్వు ఈ వాగ్దానాన్ని వింటున్నావు కదా, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ దేవునికి చెప్పు, తండ్రి నాకు ఈ భయం ఉంది, తండ్రి నాకు ఈ ఆలోచన ఉంది, తండ్రి ఈ విషయంలో నేను నలిగిపోతున్నానని నువ్వు దేవునికి చెప్పు. ఆయన మాటిస్తూ ఉన్నాడు, రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదం అనేది ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. నువ్వెంత మాత్రం అనుమానపడొద్దంతే. ఈరోజు ఈ వాగ్దానం నువ్వు విన్నావు అంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తానుసారంగా నీవు జీవిస్తూ ఆయన వాగ్దానం మీద నీవు నమ్మకాన్ని కనపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.